హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు శుభవార్త. 12 పీఆర్సీ తేదీ ఖరారు చేసిన సీఎం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే గౌరవ ముఖ్యమంత్రి గారు కాలం కరిగిపోతోంది. 12 పీఆర్సీపై మీ వాగ్దానం ఏమైంది? అంటూ గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మీ అధికారంలోకి మీరు రావాలని ఆశించి మీ ముత్యాల వంటి మాటలను నమ్మి ఓటు వేసి గెలిపించిన లక్షలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్లలో మేమొకరము. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచిపోయింది. కానీ మా తలరాతలు మాత్రం మారలేదంటూ సగటు ఉద్యోగులు చెప్తున్నారనమాట. జూలై 1, 2023 నాడు అమలు కావాల్సినటువంటి 12వ వేతన సవరణ సంఘం కోసం ఎదురు చూస్తూ నేటికి సరిగ్గా 2 ఏళ్లు గడిచిపోయాయి. ఈ పుణ్యకాలంలో ఎప్పుడో దాటిపోయింది. కానీ మా ఆశలు మాత్రం నెరవేరటం లేదు. పదవీ విరమణ చేసిన వారి ఆశలు, మరణించిన వారి ఆత్మఘోష. గౌరవనీయులైన గౌరవనీయురా గౌరవనీయులారా, కాలం ఎవరి కోసం ఆగదు. ఈ 2 ఏళ్ల కాలం ఏం జరిగిందో ఒకసారి ఆలోచిద్దాము. వందలాది మంది పదవీ విరమణ. నిన్న మొన్నటి వరకు కూడా మాతో కలిపి పనిచేసిన ఎందరో సోదరులు తమ సర్వీసు పూర్తి చేసుకొని పదవీ విరమణ చేశారు. కొత్త పీఆర్సీ వస్తే పెరిగిన జీతంతో రిటైర్మెంట్ ప్రయోజనాలు అందుతాయని, వృద్ధాప్యంలో గౌరవంగా బతకవచ్చని వారు కన్న కలలన్నీ కలలయ్యాయి. ఎందరో మృత్యువాత పడ్డారు. ఈ 2 ఏళ్లలో ఎంతోమంది ఉద్యోగ సోదరులు అనారోగ్యంతో, ఇతర కారణాలతో మరణించారో మీకు తెలుసా? తమ జీవితాంతం రాష్ట్ర సేవకి అంకితం చేసి చివరికి తమ హక్కు అయిన పీఆర్సీ ప్రయోజనం పొందకుండానే కన్నుమూశారు. ఇప్పుడు చెప్పండి ముఖ్యమంత్రి గారు అంటూ సగటు ఉద్యోగి ప్రశ్నిస్తున్నారు. ఇక జీవితాంతం కష్టపడి ఆశగా ఎదురుచూసి చివరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ నష్టపోయిన వారికి, మరణించిన వారి కుటుంబాలకు మీరిచ్చే న్యాయం ఏమిటి? మీరిచ్చే ఆ కొబ్బరి చిప్పేనా? ఇది కేవలం ఆర్థిక నష్టం కాదు, తరతరాలుగా గుర్తుండిపోయే నైతిక అన్యాయం అని కూడా చెప్తున్నారు. ఇక ఏరు దాటాక తెప్ప తిరగేయడమేనా? గత 5 ఏళ్ల పాలనలో మేము అనుభవించిన ఆర్థిక నరకయాతన నుండి మీరు మమ్మల్ని గట్టెక్కిస్తారని ఆశించాము. మా సమస్యలకు మీరొక ఫస్ట్ ఎయిడ్ లాంటి వారనైతే భావించాము. కానీ మీరు కనీసం ఒక చిన్న గాయానికి కట్టుకట్టే ప్రయత్నం కూడా చేయలేదు. ఏరు దాటక ముందు ఒక మాట, ఏరు దాటాక మరొక మాట అనే పాలకులకు తగదు కదా! సో, ఎన్నికల ముందు మీరు ఇచ్చిన హామీలు, ఉద్యోగ సంఘాలతో మీరు జరిపిన చర్చలు ఇంకా మా చెవుల్లోనే మారుమోగుతున్నాయి. వినమ్రతతో మా విన్నపం, ఇది హెచ్చరిక కూడా. సమయం మించిపోతుంది. ఉద్యోగుల సహనం నశించిపోతోంది. ఇకనైనా కళ్ళు తెరవండి. యుద్ధ ప్రాతిపదికన తక్షణమే ఈ క్రింది చర్యలు చేపట్టాలని వినమ్రతతో వేడుకుంటున్నాము అంటూ 12 పీఆర్సీని తక్షణమే ప్రకటించి జూలై 1, 2023 నుంచి వర్తించేలాగా అమలు చేయాలి. ఈ 2 ఏళ్లలో పదవీ విరమణ చేసిన, మరణించిన ఉద్యోగులందరికీ పీఆర్సీ ప్రయోజనాలను వారి కుటుంబాలకు అందేలాగా చూడాలి. దయచేసి మా సహనాన్ని మరింత పరీక్షించవద్దు. మీరు ఇచ్చిన మాటకు కట్టుబడి లక్షలాది మంది ఉద్యోగులు మరియు వారి కుటుంబాల జీవితాల్లో వెలుగు నింపాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము అని ఇట్లు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల ఐక్య వేదిక అయితే సెలవిచ్చింది. సో, ఈ విధంగా ఉద్యోగ పెన్షనర్లు వారి యొక్క గోడు వెళ్ళబోసుకున్నారనమాట. సో, కూటమి ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చి దాదాపుగా ఏడాది పూర్తి అయిపోయిన నేపథ్యంలో పీఆర్సీకి 2 సంవత్సరాల గడువు పూర్తయిన నేపథ్యంలో తక్షణమే ఐఆర్ ప్రకటించి వెంటనే పీఆర్సీ కమిషన్‌ను వేసి తొందరగా నివేదిక తెప్పించుకొని పీఆర్సీ ఇంప్లిమెంట్ చేయాలనైతే కోరుతున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే డేట్ కూడా ఖరారయ్యే అవకాశం అయితే ఉంది. పీఆర్సీకి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్‌లో ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూనే ఉంటాను. మన ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.